విశాఖ తీరంలో బలరామనాయుడు బృందం చేసే స్కూబా డ్రైవింగ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పర్యావరణ పరిరక్షణ, సముద్ర గర్భంలో చేపల జీవన పరిస్థితి తెలుసుకునేందుకు రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం, పర్యావరణ దినోత్సవం వంటి ప్రత్యేక రోజుల్లో స్కూబా డైవింగ్ నిర్వహిస్తూ ఉంటారు. సముద్ర గర్భంలో సైకిల్ తొక్కటం, జాతీయ జెండా రెపరెపలాడించడం, సముద్ర గర్భంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కూబా డైవింగ్ అంటే సినిమాల్లో చూపించినంత ఈజీ కాదంటున్నారు బలరామనాయుడు. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న తర్వాతే స్కూబా డైవింగ్ నిర్వహిస్తామని చెప్తున్నారు. స్కూబా డైవింగ్ నిర్వాహకుడు బలరామనాయుడుతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. చూద్దాం. స్కూబా డైవింగ్ విన్యాసాలకు పెట్టింది పేరు బలరామనాయుడు అండ్ టీమ్. సినిమాల్లో చూపించినట్లు స్కూబా డైవింగ్ అంటే అదేదో సామాన్యమైన విషయం కాదు. సముద్రంలోకి దిగాలి, ప్రత్యేకమైన ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని అలల మీద సముద్ర గర్భంలోకి వెళ్ళి స్కూబా డైవింగ్ చేయాల్సి వస్తుంది. ఎన్నో సాహసోపేతమైన విన్యాసాలను బలరామనాయుడు టీం చేసింది. సముద్రంలో ఎలాంటి విన్యాసాలు చేస్తారు, ముఖ్యంగా ఈ విన్యాసాలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఇటీవల కాలంలో కొత్తగా ఎలాంటి విన్యాసాలు చేశారనే విషయాలు మనతో మాట్లాడడానికి బలరామనాయుడు. స్కూబా డైవింగ్ మనం 2013లో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ టైం తెచ్చాం. అది చాలా కష్టపడి తెచ్చాం. స్కూబా డైవింగ్ అనేసరికి ఏంటంటే సముద్రంలో మనం కొన్ని సముద్ర గర్భంలో కొన్ని చేపలు కానీ కోరల్స్ కానీ చూపించే కార్యక్రమంలో మేము చాలా ఎక్స్ప్లోరేషన్ చేయాల్సి వచ్చింది. అంటే అన్వేషణ చేయాల్సి వచ్చింది. ముందుగా కొన్ని డెప్త్స్లో సరిపడా చేపలు ఉన్నాయా లేకపోతే కోరల్స్ అవి చూపించాల్సిన అవసరం ఉండి అక్కడ అన్వేషణ చేసాం. చాలా షిప్స్ కార్యక్రమంలో చాలా షిప్ రెక్స్ కనుక్కున్నాం. అంటే శంకన్ షిప్స్, మునిగిపోయిన షిప్లన్నీ కనుక్కున్నాం. అవి మంచి స్పాట్గా తయారయ్యాయి. ఇంకొకటి ఈ స్కూబా డైవింగ్ని ఇంకా మన అవేర్నెస్ ప్రోగ్రామ్ని రెండింటిని లింకప్ చేసుకుంటూ మనం చాలా కార్యక్రమాలు చేసాం అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో చాలా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసాం. ఆగస్ట్ 15న ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసాము. ఇలాగా ప్లాస్టిక్ అవేర్నెస్కి, పర్యావరణానికి అవేర్నెస్ కోసం చాలా బీచ్ క్లీనప్స్ చేసాం. అండర్ వాటర్లో క్లీన్ చేస్తూ చేసాము. ఇలా కాకుండా ఈ రీసెంట్గా వరల్డ్ బైసికల్ డే అండ్ పర్యావరణ దినం సందర్భంగా మనం సైకిల్ని లోపల తీసుకువెళ్ళి సైకిల్ని మనం సైక్లింగ్ చేసాం. చాలా స్కూబా డైవింగ్ అనేసరికి రిక్రియేషనల్ మనం చేస్తున్నాం. ప్రొఫెషనల్గా అంటే ఏదైనా వర్క్ ఉంటే మనం చేయగలం. రిక్రియేషనల్ అంటే టూరిస్ట్ని లోపల తీసుకెళ్లే కార్యక్రమంలో సముద్రంలో కనిపిస్తుంది కాబట్టి మంచిగా చేస్తాం. ఇంకా మీరు నదులు, చెరువులు అనేసరికి ఏమైనా మెటీరియల్ రికవరీ చేయాలన్నా, ఎవరినైనా రెస్క్యూ చేయాలి అన్న అవసరం ఉంటుంది. స్కూబా డైవింగ్ వాటిలో కూడా చేస్తాం. మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అనేక డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. వాళ్ళకి అవసరమైన మెటీరియల్ కానీ వాళ్ళకి ఎవరైనా రెస్క్యూ చేయాలన్నా వాళ్ళు సెట్స్ వేసుకుని, స్కూబా సెట్స్ వేసుకుని సేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా విజయవాడ ఫ్లడ్డింగ్ అయినప్పుడు కూడా మన పిల్లలు ఎవరైతే వాటర్ స్పోర్ట్స్లో ట్రైన్ అయ్యారో వాళ్ళే బయటకు వచ్చి అందరికీ హెల్ప్ చేయడం జరిగింది. గుర్రపు స్వారీలాగా జెండా పట్టుకుని గుర్రపు స్వారీలా చేస్తూ, డైవర్సే గుర్రపు స్వారీలా చేస్తూ వెళ్ళడం, అది ఆకర్షణీయంగా లాస్ట్ టైం అయ్యింది. చాలా బాగా మంచిగా అయ్యింది. థ్యాంక్ యూ. ఏవైనా అవేర్నెస్ కార్యక్రమాల కోసము స్కూబా డైవింగ్ చేస్తుంటామని, ఎప్పుడైనా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కానీ, రిపబ్లిక్ డే కానీ, స్వతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపడతామని చెప్పి బలరామనాయుడు చెప్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ద్వారా ప్రజల్లో మంచి అవగాహన తీసుకురావడమే తమ తాలూకా ప్రధాన ఉద్దేశం అంటున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, ఆర్కేబీసీ నుంచి.